తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899కే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. ₹899కి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మౌర్య సామ్రాజ్యం గురించి మనం చూస్తాం. ఓకేనా. సో మౌర్యులు అనేటువంటి వారు భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొదటి గొప్ప పాలకులు అని చెప్పచ్చు. అందుకే ఇక్కడ మౌర్య సామ్రాజ్యంతో మౌర్యులతోనే భారతదేశం యొక్క చరిత్ర అనేది క్లారిటీగా వెళ్తుంది. ఓకేనా. స్పష్టమైన భారతదేశ చరిత్ర మౌర్యులతో ప్రారంభం అవుతుందని చెప్తాం. అదే ఆంధ్రదేశంలో అయితే స్పష్టమైన ఆంధ్రదేశ చరిత్ర శాతవాహనులతో ప్రారంభం కావడం జరుగుతుంది. కాబట్టి స్పష్టమైన భారతదేశ చరిత్ర మౌర్యులతో ప్రారంభం కాగా స్పష్టమైనటువంటి ఆంధ్రదేశ్ చరిత్ర శాతవాహనులతో ప్రారంభం కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం మౌర్యులు అనేటువంటి చాప్టర్లో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నామంటే పరిచయం, అసలు ఈ మౌర్య సామ్రాజ్యం అనేది ఎలా వెలుగులోకి వచ్చింది అనేది మనం ఈ పరిచయం అనేటువంటి టాపిక్లో చూస్తాం. నెక్స్ట్ తర్వాత మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఆధారాలు, ఓకేనా, సోర్సెస్ ఏమేమి ఉన్నాయంటే శాసన ఆధారాలు తీసుకోవచ్చు. ఓకేనా. శాసన ఆధారాలు, నెక్స్ట్ వీరికి సంబంధించినటువంటి వీళ్ళు వేయించినటువంటి నాణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ నాణ్యాలు, నెక్స్ట్ తర్వాత వీళ్ళ కాలంలో రచించబడినటువంటి లేదంటే తర్వాత కాలంలో రచించబడినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలు, లేదంటే వీరి కాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి ఎవరైతే ట్రావెలర్స్ ఉన్నారో ఆ ట్రావెలర్స్ రాసినటువంటి గ్రంథాలు, ఇవన్నీ కూడా యొక్క మౌర్య సామ్రాజ్యాన్ని మౌర్యుల యొక్క చరిత్రను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పొచ్చు. ఇలా యొక్క మౌర్యులకు సంబంధించినటువంటి క్యాపిటల్ సిటీస్, వీళ్ళ యొక్క తొలి రాజధాని ఏది, రెండవ రాజధాని ఏది, లేదా ప్రధానమైన రాజధానిగా ఏముంది, ఉత్తరాపత రాజధాని ఏది, దక్షిణాపత రాజధాని ఏది, తూర్పు మౌర్య సామ్రాజ్య రాజధాని ఏది, పశ్చిమ మౌర్య సామ్రాజ్య రాజధాని. ఇన్ని రకాలుగా మనకు రాజధానుల మీద క్వశ్చన్ అడగచ్చు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి పొలిటికల్ హిస్టరీ, రాజకీయ చరిత్ర అనమాట. ఓకేనా. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు, మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారిలోనే గొప్పవాడు ఎవరు, ఏ మౌర్య చక్రవర్తి కాలంలో యొక్క వారసత్వ యుద్ధం జరిగింది, ఎవరి యొక్క మరణం తర్వాత వారసత్వ యుద్ధం అనేది జరిగింది, నెక్స్ట్ తర్వాత ఈ వంశాన్ని పరిపాలించిన వారిలో చివరి వాడెవరు. ఇలా మనకు ఈ యొక్క మౌర్య వంశానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అనేది మనం క్లియర్గా ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్, పరిపాలన చూసినట్లయితే వీళ్ళ యొక్క పరిపాలనలో కేంద్రీకృత పరిపాలనగా ఉపయోగించారా లేదా వికేంద్రీకృత పరిపాలన అనుసరించడం జరిగిందా అనేటువంటి విషయాలను మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ వీళ్ళ యొక్క పరిపాలనకు ప్రధాన ఆధార గ్రంథాలు ఏమేమి ఉన్నాయి, అర్బన్ అడ్మినిస్ట్రేషన్ గురించి పేర్కొనే గ్రంథం ఏది, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ గురించి పేర్కొనేటువంటి గ్రంథాలు ఏంటివి, వీళ్ళ కాలంలో వ్యవసాయం ఏ విధంగా ఉంది, స్వదేశీ వాణిజ్యం ఏ విధంగా ఉంది, విదేశీ వాణిజ్యం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను ఆర్థిక వ్యవస్థలో చూస్తాం. నెక్స్ట్ తర్వాత వీళ్ళ కాలంలో వీళ్ళ యొక్క సమాజంలో ఎటువంటి దురాచారాలు ఏమైనా ఉన్నాయా, వర్ణ వ్యవస్థ ఉందా లేదా అనేది చూస్తాం. వీళ్ళు ఏ మతాన్ని పాటించారు, జైన మతాన్ని పాటించారా, బౌద్ధ మతాన్ని పాటించారా, లేదా హిందూ మతానికి సంబంధించిన లక్షణాలు ఇక్కడ కనిపిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. నెక్స్ట్ వీళ్ళు ఉపయోగించినటువంటి భాష, వీళ్ళ కాలంలో ఏ భాషలు ఉపయోగించబడింది, ఆ భాషల్లో ఏ భాషను మనం అధికార భాషగా చెప్తాము. వీళ్ళ కాలంలో వాస్తు శిల్పం అనేది రెండు డెవలప్ కావడం జరిగింది. ఇక్కడ ఏ మతానికి సంబంధించినటువంటి వాస్తుశిల్పం అనేది అభివృద్ధి చెందిందో మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ ఫైనల్గా ఇలాంటి మౌర్య సామ్రాజ్యం, భారతదేశాన్ని ఏకం చేసి పరిపాలించినటువంటి మౌర్య సామ్రాజ్యం ఎలా ఫైనల్గా ఈ రాజవంశం ఎలా పతనమైంది, ఆ పతనానికి కారణాలు ఏంటివి, అలా కారణాలు చెప్తూ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి చరిత్రకారులు ఎవరైనటువంటి విషయాలను మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మౌర్య సామ్రాజ్యం అనేది ఎక్కడి నుంచి అంటే ఉత్తరాన మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో షాబాజ్ గిరి అనేటువంటి ప్రాంతం ఉంటుందన్నమాట. షాబాజ్ గిరి,
ఈ షాబాజ్గిరి అనేటువంటి ప్రాంతం వరకు మౌర్య సామ్రాజ్యం అనేది విస్తరించబడినట్లు తెలుస్తూ ఉంది అని. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి రాజధాని ఏదంటే పాటలీపుత్రం అనమాట. సో పాటలీపుత్రం నేటి యొక్క బీహార్ రాష్ట్రంలో ఉంటుంది. సో ఈ పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని సో పరిపాలించినటువంటి వారు సో మౌర్యులు అని చెప్పొచ్చు. ఓకేనా. సో అంతేకాకుండా తూర్పున మనకు అస్సాంలో ఉన్నటువంటి మహాస్థాన అనేటువంటి ప్రాంతం వరకు సో కాబట్టి మహాస్థాన అనేటువంటి ప్రాంతం వరకు మౌర్య సామ్రాజ్యం అనేది విస్తరించిందని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత ఉత్తరాపథం, నెక్స్ట్ తర్వాత మధ్యలో వచ్చేసి సో ఎక్కడంటే ఉజ్జయిని, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని అటువంటి ప్రాంతం కూడా వీళ్ళ పాలన కిందనే ఉండేది. నెక్స్ట్ తర్వాత నేటి కర్ణాటక రాష్ట్రంలోని సువర్ణభూమి. ఓకేనా. సో నేటి కర్ణాటక రాష్ట్రంలోని సువర్ణభూమి అంటే నేటి కర్ణాటక రాష్ట్రం వరకు అని అర్థం. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రాన్ని సువర్ణభూమి అని పిలుస్తాం. ఈ సువర్ణభూమి ఈ వరకు ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం అనేది విస్తరించబడింది అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత ఇది సో మనకు వాయువ్య ప్రాంతంలో కాందహార్ అనేటువంటి ప్రాంతం అనమాట. కాందహార్. సో కాబట్టి కాందహార్ అనే ప్రాంతం వరకు ఇలా రాజ్యం విస్తరించింది. సో పైన వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తక్షశిల. ఓకేనా. సో తక్షశిల అనే ప్రాంతం వరకు మౌర్య సామ్రాజ్యం అనేది విస్తరించింది. ఇలా మనకు ఈ ఏరియా మొత్తం కూడా వీళ్ళ యొక్క పాలన కిందే ఉందని చెప్పొచ్చు. సో మనకి ఈ ఆంధ్రదేశం కూడా నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ ఆంధ్రదేశంతో పాటు తెలంగాణ భూభాగాలు కూడా సో మౌర్య సామ్రాజ్య పాలన కిందే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ కేరళ కానీ నెక్స్ట్ తర్వాత తమిళనాడు కానీ సో కేరళ నెక్స్ట్ తర్వాత తమిళనాడు సో ఈ రెండు రాష్ట్రాల భూభాగాలు మాత్రం సో మౌర్యుల యొక్క ఆధిపత్యంలో పరిపాలించినట్లు మనకు ఆధారాలు పెద్దగా లభించవు అనేది తెలుసుకోవాలి. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళ యొక్క క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే మౌర్య సామ్రాజ్యం యొక్క ఉత్తర సరిహద్దు ఏది అంటాడు అనమాట. ఓకేనా. సో మౌర్య సామ్రాజ్యంకు సంబంధించి ఉత్తర సరిహద్దుగా ఏ ప్రాంతం ఉంది అన్నప్పుడు ఉత్తర సరిహద్దు మౌర్య సామ్రాజ్యానికి ఉత్తర సరిహద్దుగా ఏ ప్లేస్ ఉందంటే షాబాజ్గిరి అనమాట. షాబాజ్గిరి. నెక్స్ట్ తర్వాత మౌర్య సామ్రాజ్యానికి తూర్పు సరిహద్దు ఏది అంటాడు అనమాట. సో తూర్పు సరిహద్దుగా ఏ ప్లేస్ ఉందంటే మనకు అస్సాంలో ఉన్నటువంటి సో అస్సాంలోని మహాస్థాన అనేటువంటి ప్రాంతం వరకు ఈ రాజ్యం విస్తరించిందని చెప్పవచ్చు. నెక్స్ట్ తర్వాత ఈ సామ్రాజ్యానికి సో పశ్చిమ సరిహద్దు ఏది అన్నప్పుడు పశ్చిమ సరిహద్దు వెస్ట్రన్ బౌండరీ అను. సో పశ్చిమ సరిహద్దు ఏ ప్లేస్ అంటే మనకి కాందహార్ అనేటువంటి ప్లేస్. కాందహార్ అనేది వీళ్ళకి సంబంధించినటువంటి పశ్చిమ సరిహద్దు. సో ఈ రాజ్యానికి దక్షిణ సరిహద్దు ఏది అనమాట. దక్షిణ సరిహద్దు. సో దక్షిణ సరిహద్దుగా మనం ఏ ప్రాంతాన్ని తీసుకుంటామంటే సువర్ణభూమి అని చెప్పొచ్చు అనమాట. సువర్ణభూమి. సో కాబట్టి సువర్ణభూమి అనేది ఈ మౌర్య సామ్రాజ్యానికి దక్షిణ సరిహద్దు అని చెప్తాం. సో ఇదే మౌర్య సామ్రాజ్యానికి తూర్పు సరిహద్దు అస్సాంలో ఉన్నటువంటి మహాస్థాన. నెక్స్ట్ తర్వాత ఈ సామ్రాజ్యానికి సో ఉత్తర సరిహద్దుగా మనకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి షాబాజ్గిరి అనేటువంటి ప్రాంతం పనిచేసినది. నెక్స్ట్ తర్వాత ఈ రాజ్యానికి సంబంధించి పశ్చిమ సరిహద్దుగా సో కాందహార్ అనే ప్రాంతంని మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మొత్తం మీద అయితే వీళ్ళకి సంబంధించినటువంటి యొక్క భూభాగం అనేది ఏరియా మొత్తం కూడా వీళ్ళ యొక్క ఆధిపత్యంలోనే ఉంది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఇంత పెద్దటి మౌర్య సామ్రాజ్యం భారతదేశాన్ని ఏకం చేసి పరిపాలించినటువంటి వారు మౌర్యులు. ఓకేనా. ఇలాంటి మౌర్యులు భారతదేశ చరిత్రలో సో వీళ్ళ యొక్క చరిత్రతోనే స్పష్టమైన భారతదేశ చరిత్ర అనేది స్టార్ట్ అవుతుంది. అంటే క్లారిటీగా ఇండియన్ హిస్టరీకి క్లారిటీ అనేది ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే మనకు మౌర్యుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. అందుకే సో భారతదేశం యొక్క చరిత్ర స్పష్టమైన భారతదేశ చరిత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మనకు మౌర్య సామ్రాజ్యం తీసుకుంటాం. అదే ఆంధ్రదేశంలో స్పష్టమైనటువంటి ఆంధ్రదేశ చరిత్ర ఎవరితో స్టార్ట్ అవుతుందంటే శాతవాహనులతో ప్రారంభం అవుతుందని చెప్తాం అనమాట. ఓకేనా. సో ఓవరాల్గా మనం మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోబోయే ముందు అసలు మౌర్య సామ్రాజ్యం అనేది ఎంతవరకు విస్తరించబడి ఉంది, అసలు ఏమేమి మనం చదువుతాం మౌర్య సామ్రాజ్యంలో అన్నప్పుడు సో పరిచయము. ఓకేనా. సో అక్కడ ఈ రాజవంశం ఏ రాజవంశాన్ని అంతం చేసి ఈ రాజవంశం రైజ్ అవుతా ఉంది. సో ఏ రాజును చంపేసి సో ఇక్కడ మౌర్య సామ్రాజ్య స్థాపన చేస్తున్నాడు చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి విషయాలను మనం అసలు ఈ పరిచయం అనేటువంటి టాపిక్లో చూస్తామని చెప్పాం. ఓకేనా. సో ఫైనల్గా ఈ సోర్స్ ఎక్కువగా క్వశ్చన్లు మనకి ఎక్కడ అడుగుతూ ఉంటాడంటే సోర్సెస్ శాసనాల మీద కానీ నాణ్యాల మీద కానీ గ్రంథాల మీద కానీ ఎక్కువగా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ తర్వాత అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నా కానీ ఎకానమీ తీసుకున్నా కానీ సో మతపరంగా ఎటువంటి అంశాలు ఉన్నాయో చూసుకోవాలి. భాష అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాస్తుశిల్పం అంటే ఆర్కిటెక్చర్ మీద కూడా క్వశ్చన్లు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. సో కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మనకు పరిచయం తీసుకుందాం. ఓకేనా. సో ఈ పరిచయం అనేది మనం చూసినట్లయితే ఓకేనా అసలు ఏంటంటే ఈ రాజవంశం ఎలా వచ్చిందంటే ఓకేనా భారతదేశం యొక్క నేపాల్, ఇది బీహార్ రాష్ట్రం అనుకుంటే సో ఇది వచ్చేసి నేపాల్.
సో నేపాల్ బీహార్ సరిహద్దు ప్రాంతంలో నేపాల్కు, సో ఇక్కడ ఉన్నటువంటి నేపాల్కు, ఇక్కడ ఉన్నటువంటి బీహార్కు సరిహద్దు ప్రాంతంలో ఒక ప్లేస్ ఉంది. దాని పేరు ఏం పేరంటే తిప్పలి వనము అని పిలుస్తాం అనమాట. ఏ ప్రాంతం? తిప్పలి వనము. ఈ తిప్పలి వనం నందు ఏం పని చేస్తామంటే, సో కొంతమంది నివసిస్తూ వారు నెమళ్ళను మేపుకుంటా అంటారు అనమాట. ఓకేనా, నెమళ్ళను మేపుకునేటువంటి వారు ఉంటారనమాట. సో కాబట్టి నేపాల్కు బీహార్కు సరిహద్దు ప్రాంతంలో తిప్పలి వనం అనేటువంటి ప్రాంతం ఉంది. ఈ తిప్పలి వనం నందు నెమళ్ళను మేపుకునేటువంటి వారు, నెమళ్ళను మేపుకునే వారిని ఏమనిపిస్తామంటే మొరియాలు అని చెప్తాం అనమాట. ఓకేనా, సో మొరియాలు అనే పేరుతో పిలుస్తాం అనమాట. సో ఇక్కడ మొరియాలు అనేటువంటి పదమే మౌర్య సంస్కృతీకరించబడి ఏ విధంగా మారుతుందంటే సంస్కృతీకరణ జరిగి అంటే సాంస్క్రైజేషన్ జరిగి మొరియా అనేటువంటి పదమే ఏ విధంగా మార్పు చెందుతుందంటే మౌర్య అనే పదంగా మార్పు చెందుతుంది అని చెప్తాము. ఓకేనా, సో ఈ విధంగా మౌర్య అనేటువంటి వర్డ్ ఏ పదం నుంచి ఉద్భవించిందంటే మొరియా అనేటువంటి పదం నుంచి ఉద్భవించింది. సో మొరియా అనేటువంటి పదం సంస్కృత పదంగా మౌర్య అనేటువంటి సంస్కృత పదంగా ఆవిర్భవించిందని చెప్పొచ్చు. మొరియా అనే పదానికి మీనింగ్ ఏంటంటే నెమళ్ళను మేపుకునేటువంటి వారు. సో వీళ్ళు ఎక్కడ నివసిస్తున్నారంటే నేపాల్ బీహార్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి తిప్పలి వనం అనేటువంటి ప్రాంతంలో. సో ఇక్కడ ఈ నెమళ్ళను మేపుకునేవారు నివసించేవారు. ఇలా ఈ మొరియా జాతికి చెందినటువంటి వాడే చంద్రగుప్త మౌర్యుడు అనమాట. చంద్రగుప్త మౌర్యుడు ఈ చంద్రగుప్త మౌర్యుడిని చేరదీసి అతనికి విద్యలు నేర్పించి సో ఏం చేశాడంటే కౌటిల్యుడు. ఓకేనా, ఈ కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తి ఈ మొరియా జాతికి చెందినటువంటి చంద్రగుప్త మౌర్యుడిని చేరదీసి అతనికి సకల విద్యలు నేర్పించి అతడి ఈ కౌటిల్యుని ఎవడైతే అవమానించాడో నందవంశంలో చివరివాడైన ధననందునిపై ఈ చంద్రగుప్త మౌర్యుడిని ఊసిగొల్పాడనమాట. ఓకేనా, ఆ విధంగా సో ఇక్కడ ఆల్రెడీ పాటలీపుత్రం నుంచి పరిపాలన చేస్తున్నటువంటి నందవంశం ఉంటుంది. ఓకేనా, సో ఈ నందవంశంలో చివరివాడు ఎవరంటే ధననందుడు అని చెప్తాం. ధననందుడు ఈ ధననందునిపై ఈ చంద్రగుప్త మౌర్యుని పంపించడం జరిగింది. ఆ విధంగా ధననందుని యొక్క సైన్యాలకు చంద్రగుప్త మౌర్యుని యొక్క సైన్యాలకు జరిగినటువంటి యుద్ధంలో సో ఇక ధననందుడు అనేటువంటి వాడు ఏమైపోయాడంటే ధననందుడు ఓడిపోయాడు. ఓకేనా, సో ఇక నందవంశ స్థానంలో మౌర్య వంశాన్ని చంద్రగుప్త మౌర్యుడు విజయం సాధించి ఈయన ఏం చేస్తాడంటే పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని స్వతంత్ర మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అని. సో కాబట్టి ఇక్కడ కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే సో ఈ యొక్క మౌర్య వంశానికి సంబంధించినటువంటి వారు క్షత్రియులని కొంతమంది వాదిస్తారు. సో కొంతమంది ఏమంటారంటే వీళ్ళు శూద్ర కులానికి చెందినవారు. సో ఎందుకంటే ధననందుని యొక్క కుమారుడే, ధననందునికి ఒక శూద్ర స్త్రీకి జన్మించినటువంటి వాడే చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వాదన కూడా ఇక్కడ ఉందని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, సో వాస్తవంగా ఈ యొక్క మౌర్య వంశానికి సంబంధించి మౌర్యులు అనేటువంటి వారు సో శూద్రులు అనేటువంటి పేర్కొనేటువంటి గ్రంథాలు ఏవైనా అడగచ్చు. ఓకేనా, సో మౌర్యులు శూద్రులు అని పేర్కొనేటువంటి గ్రంథాలనే సో ఏమనిపిస్తామంటే పురాణాలు అనిపిస్తాం. ఓకేనా, సో అంటే పురాణాలు మొత్తం పురాణాలు ఎన్ని ఉన్నాయి? 18 పురాణాలు ఉన్నాయి. సో 18 పురాణాల్లో మత్స్య పురాణం అండ్ వాయు పురాణం ఈ 2 పురాణాలు శాతవాహనుల కాలంలో సంకలనం చేయబడ్డాయని చెప్పచ్చు. రిమైనింగ్ సో 16 పురాణాలు ఎవరి కాలంలో అంటే గుప్తుల కాలంలో సంకలనం చేయబడ్డాయి అని చెప్తాం అనమాట. సో ఆ విధంగా మొత్తం మీద పురాణాలు అనేటి ఒక హిందూ మత గ్రంథాలు. ఈ పురాణాల ప్రకారం మౌర్యులు అనేటువంటి వారు ఏ కులానికి చెందినవారని తెలుస్తున్నది అంటే శూద్ర కులానికి చెందినవారని తెలుస్తూ ఉంది. కానీ జైన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఓకేనా, సో జైన గ్రంథాలు ఈ జైన గ్రంథాల ప్రకారము సో ఇక ఈ జైన గ్రంథాల ప్రకారం మౌర్యులు అనేటువంటి వారు ఎవరంటే వీళ్ళు క్షత్రియ కులానికి చెందిన వారుగా తెలుస్తూ ఉంది అనమాట. ఓకేనా, సో క్షత్రియుల కులానికి చెందినటువంటి వారుగా సో మౌర్యులు తెలుస్తూ ఉంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చెప్పాము, నేపాల్కు బీహార్ సరిహద్దు ప్రాంతంలో ఒక ప్లేస్ ఉంది, దాని పేరే తిప్పలి వనం. ఈ తిప్పలి వనం నందు నెమళ్ళను మేపుకునేటువంటి వారు ఉండేవారు. అలాంటి వారిని ఏమనిపిస్తామంటే మొరియా అనేటువంటి పేరుతో పిలుస్తాం. మొరియా అనగా సో నెమళ్ళను మేపుకునే వారిని అర్థం. సో ఈ మొరియా అనేటువంటి పదమే సంస్కృతీకరణ జరిగి మౌర్య అనేటువంటి వర్డ్గా మార్పు చెందింది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా ఈ మొరియా జాతికి చెందినటువంటి చంద్రగుప్త మౌర్యుడిని చేరదీసి అతనికి అన్ని విద్యలు నేర్పించినటువంటి కౌటిల్యుడు అతన్ని ఏం చేశాడంటే ధననందునిపై దండయాత్రకు పంపాడు. ఆ విధంగా చంద్రగుప్త మౌర్యుడి యొక్క సైన్యాలకు ధననందుని యొక్క సైన్యాలకు జరిగినటువంటి యుద్ధంలో ధననందుడు ఓడించి వధించబడడంతో సో నందవంశ స్థానంలో మౌర్య వంశాన్ని స్థాపించినటువంటి ఘనత ఎవరిదంటే చంద్రగుప్త మౌర్యుడు అను. కానీ ఇక్కడ చంద్రగుప్త మౌర్యుడు నందవంశాన్ని అంతం చేయాలన్నా అక్కడ మౌర్య సామ్రాజ్య స్థాపన చేయాలన్నా దానికి ప్రధాన కారకుడు ఎవరంటే కౌటిల్యుడు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, సో కాబట్టి కౌటిల్యుని యొక్క సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు నందవంశ సామ్రాజ్య శిలాలపై మౌర్య వంశాన్ని స్థాపించడం జరిగింది. ఆ విధంగా
విధంగా ఈ మౌర్యులు సో రాజ్యాధికారానికి రావడం జరిగింది అనమాట. సో ఈ విధంగా చంద్రగుప్త మౌర్యుడు పాటలిపుత్రం రాజధానిగా చేసుకుని 321 బీసీలో సో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఆ విధంగా 321 బీసీలో రాజ్య స్థాపన జరిగినటువంటి మౌర్య సామ్రాజ్యం సో ఎప్పటి వరకు అంటే 185 బీసీ, ఓకేనా, 185 బీసీ వరకు, అంటే క్రీస్తు పూర్వం 185వ సంవత్సరం వరకు మౌర్యులు అనేటువంటి వారు భారతదేశ భూభాగాలను ఏకం చేసి పరిపాలించడం జరిగింది. సో వీరితోనే స్పష్టమైన భారతదేశ చరిత్ర అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ అండి. శాసనాలు అనమాట. వాస్తవంగా మౌర్యులకు సంబంధించినటువంటి శాసనాల్లో తీసుకుంటే మౌర్య వంశంలో ఉన్నటువంటి ఎవరు చంద్రగుప్త మౌర్యుడు ఉన్నాడు. నెక్స్ట్ తర్వాత చంద్రగుప్త మౌర్యుడి కుమారుడు బిందుసారుని తర్వాత మనకు అతనికి 100 మంది కుమారులు గొప్పవాడు ఎవరంటే అశోకుడు అనమాట. ఓకేనా. సో అశోకుడు బాగా మౌర్య సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు, మంచి పరిపాలన పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు. ఓకేనా. కానీ అలాంటి అశోకుడు మరణించిన తర్వాత మౌర్య సామ్రాజ్యం ఏమవుతుందంటే 2 ముక్కలుగా చీలిపోవడం జరుగుతుందన్నమాట. సో సగభాగాన్ని మనం తూర్పు మౌర్య సామ్రాజ్యం అని, సగభాగాన్ని పశ్చిమ మౌర్య సామ్రాజ్యం అని, అలా విడిపోయిన మౌర్య సామ్రాజ్యాన్ని తిరిగి ఒక తాటి కిందికి తీసుకొచ్చినటువంటి వాడు, ఒక గొడుగు కిందికి తీసుకొచ్చినటువంటి వాడు ఎవరంటే సంప్రాతి అని చెప్తాం అనమాట. ఓకేనా. ఆయన్నే మనకు సంప్రాతినే మౌర్య వంశంలో చివరి గొప్పవాడుగా చెప్తాం. లాస్ట్ వాడు ఎవరంటే బృహద్రథుడు అనమాట. ఓకేనా. బృహద్రథుడు. ఇలా మొత్తం మౌర్య సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజులందరిలో కల్లా గొప్పవాడు ఎవరంటే అశోకుడు. కాబట్టి ఈ అశోకుడు శాసనాలే మన యొక్క మౌర్య వంశ చరిత్రకు ప్రధాన ఆధారాలుగా చెప్తాం అనమాట. సో కాబట్టి శాసనాల్లో మనకు ఎవరి యొక్క శాసనాలు ప్రధానంగా మౌర్య వంశ చరిత్రకు ప్రధాన ఆధారాలుగా మారుతాయంటే అశోకుడు వేయించినటువంటి అశోకుడి శిలాశాసనాలే. ఓకేనా. శిలాశాసనాలే సో మౌర్య వంశ చరిత్రకు ప్రధాన ఆధారాలుగా చెప్తాం అనమాట. ఓకేనా. సో భారతదేశ మౌర్య వంశ చరిత్రకు ప్రధాన ఆధారాలే కాదు అశోకుని శిలాశాసనాలు, మౌర్య వంశ చరిత్రతో పాటు సో భారతదేశ చరిత్రకు ప్రధాన ఆధారాలుగా సో మొదటి ఆధారాలుగా కూడా అశోకుని శిలాశాసనాలు అని చెప్తాము. సో అశోకుడు శిలాశాసనాలే భారతదేశ చరిత్రకు ప్రధాన ఆధారాలుగా చెప్తాం. అలాంటి అశోకుడు తన శాసనాలలో ఓకేనా ఏ భాషను ఉపయోగించడం జరిగిందంటే సో సంస్కృత భాషను ఉపయోగించడం. సో ఏ భాషను ఉపయోగించాడంటే సో సంస్కృత భాషను ఉపయోగించడం జరిగింది. సో సంస్కృతం అంటే అశోకుడు తన శాసనాల్లో ఏ భాషను ఉపయోగించాడంటే ప్రాకృత భాషను ఉపయోగించడం జరిగింది అని చెప్పొచ్చు. ఓకేనా. సో ప్రాకృతం అశోకుడు తన శాసనాల్లో ఉపయోగించిన భాష ప్రాకృత భాష. భారతదేశంలో తొలిసారిగా రాతి బండల మీద వ్రాయబడినటువంటి భాష ఏదంటే ప్రాకృత భాష అని చెప్తాం. ఓకేనా. సో భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన భాష కూడా మనం ఏం చెప్తామంటే ప్రాకృత భాష అని చెప్పొచ్చు. సో ఈ ప్రాకృత భాషను అశోకుడు తన శిలాశాసనాల్లో వేయించడం జరిగింది. కానీ ఇక్కడ మనకు కలకత్తా నగరం నందు ఓకేనా, ఎక్కడంటే కలకత్తా నగరం నందు ఒక మింట్ అనేది ఉంటుందన్నమాట. నాణేలను ముద్రించే సంస్థనే మనం మింట్ అంటాం. ఈ మింట్లో ఒక నాణేల పరిశోధకుడిగా సో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే సో జేమ్స్ ప్రిన్సెప్ అనమాట. సో ఈ జేమ్స్ ప్రిన్సెప్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే సో 1837లో 1837వ సంవత్సరంలో తొలిసారిగా అశోకుని యొక్క శిలాశాసనాలపై పరిశోధన చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో అశోకుని శిలాశాసనాలపై జేమ్స్ ప్రిన్సెప్ అనేటువంటి వ్యక్తి పరిశోధన ఎప్పుడు చేశాడంటే 1837లో. చూడండి ఇక్కడ జేమ్స్ ప్రిన్సెప్ అనమాట. ఆయన పేరు వచ్చేసి జేమ్స్ ప్రిన్సెప్. సో జేమ్స్ ప్రిన్సెప్ ఈయన ఎక్కడ పనిచేస్తున్నాడంటే సో కలకత్తా నగరంలో ఉన్నటువంటి మింట్ నందు ఒక నాణేలను పరిశోధించే వ్యక్తిగా అతడు జేమ్స్ ప్రిన్సెప్ పనిచేస్తున్నాడు అనమాట. ఓకేనా. సో ఆ విధంగా జేమ్స్ ప్రిన్సెప్ సో ఇలా ఈ ఉద్యోగం చేస్తూ మింట్ నందు నాణేల పరిశోధకుడుగా ఉన్నటువంటి జేమ్స్ ప్రిన్సెప్ వాస్తవానికైనా పురావస్తు శాఖ మీద బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా. అదే ఇలాంటి పరిశోధన చేయాలన్నా ఓకేనా సో ఏ రాజవంశాలకు సంబంధించిన సమాచారాన్ని కదా సో పురావస్తు శాఖ వారు కనుగొన్నటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలని బాగా కుతూహలంగా ఉంటాడు అనమాట. సో అందుకే జేమ్స్ ప్రిన్సెప్ 1837వ సంవత్సరంలో 1837లో ఏం చేశాడంటే తొలిసారిగా అశోకుని శిలాశాసనాలపై పరిశోధన నిర్వహించాడనమాట. సో పరిశోధన నిర్వహించడం జరిగింది. ఆ విధంగా జేమ్స్ ప్రిన్సెప్ కలకత్తాలోని మింట్ నందు ఉద్యోగం చేసుకుంటూ పురావస్తు శాఖ మీద ఆయనకు ఉన్నటువంటి మక్కువతో 1837లో అశోకుని శిలాశాసనాల మీద పరిశోధన చేసి సో ఏం కనుక్కున్నాడంటే అశోకుని శిలాశాసనాల్లో ఉన్నటువంటి సో ప్రాకృత భాషను కాస్త ఆయన ఏం చేశాడంటే సో ఇంగ్లీష్ భాషలోకి మార్చడం జరిగింది. సో కాబట్టి ప్రాకృత భాషలో ఉన్నటువంటి అశోకుని శిలాశాసనాల్లో ఉన్నటువంటి అంశాలను
ప్రాకృత భాష నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జేమ్స్ ప్రిన్సెప్ అని చెప్పొచ్చు అనమాట. జేమ్స్ ప్రిన్సెప్. సో కాబట్టి జేమ్స్ ప్రిన్సెప్ కలకత్తా నందు ఏం పనిచేసేవాడు, కలకత్తాలోని మింట్ నందు ఒక నాణేల పరిశోధకుడిగా పనిచేసేటువంటి వాడు. ఓకేనా. సో ఈయన 1837లో తొలిసారిగా అశోకుని శిలాశాసనాలపై పరిశోధన చేసి అందులో ఉన్నటువంటి ప్రాకృత భాషను కాస్త ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తిగా మనం చెప్తాం అనమాట. ఓకేనా. సో అశోకుడు ఏం చేశాడంటే తన శాసనాల్లో ఏ భాషలను ఉపయోగించాడు అన్నప్పుడు సో ఒకటి ప్రాకృత భాషను ఉపయోగించడం జరిగింది. ఓకేనా. సో ప్రాకృతమును ఉపయోగించాడు. నెక్స్ట్ తర్వాత సో ప్రాకృతంతో పాటు అరబిక్ భాషను ఉపయోగించాడు. ఓకేనా. అరబిక్. నెక్స్ట్ తర్వాత అరమిక్ భాషను ఉపయోగించాడు. గ్రీకు భాషను ఉపయోగించాడు. అంటే సో మల్టిపుల్ లాంగ్వేజెస్ని ఈ శాసనాల్లో యూజ్ చేయడం జరిగింది. సో కాబట్టి అశోకుని శిలాశాసనాల్లో, అశోకునికి సంబంధించినటువంటి శిలాశాసనాలలో సో అశోకుడు ఒక భాష కంటే ఎక్కువ భాషను యూజ్ చేయడం జరిగింది. అలా మనకు ప్రధానంగా ప్రాకృత భాషను, అరబిక్ భాషను, అరామిక్ భాషను, గ్రీకు భాషలను యూజ్ చేయడం జరిగింది. కానీ ఎక్కువగా ఏ భాషను యూజ్ చేశారన్నప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ప్రాకృతం. సో కాబట్టి అశోకుడు తన శిలాశాసనాల్లో సో ఎక్కువగా ఏ భాషను, ఏ లాంగ్వేజ్ని ఎక్కువగా యూజ్ చేయడం జరిగిందంటే ప్రాకృత భాషను ఎక్కువగా యూజ్ చేశారు. కానీ ఇతని యొక్క శాసనాలన్నింటిలో ఎన్ని రకాల భాషలు కనిపిస్తాయంటే ప్రాకృత భాష కనిపిస్తుంది, అరబిక్ భాష కనిపిస్తుంది, అరామిక్ భాష కనిపిస్తుంది, గ్రీకు భాషలు కనిపిస్తాయి అనమాట. ఓకేనా. సో ఇలా ఇతని యొక్క శిలాశాసనాల మీద ఎవరు పరిశోధన చేశాడని మనకు చాలా ఇంపార్టెంట్ అయినా. సో ఈయన ఎప్పుడు పరిశోధన చేశాడంటే 1837లో పరిశోధన చేశాడు. అలా ఇతని శాసనాల్లో ఉన్నటువంటి ప్రాకృత భాషను కాస్త ఇంగ్లీష్ భాషలోకి ట్రాన్స్లేషన్ కూడా ఆయన చేయడం జరిగింది అనమాట. సో కాబట్టి అంతేకాకుండా అశోకుడి శిలాశాసనాలు ప్రధానంగా 3 రకాలు అనమాట. ఓకేనా. సో వాటిని మొదటి రకాన్ని ఏమనిపిస్తామంటే ప్రధాన పెద్ద శాసనాలు అని పిలుస్తాం. సో ప్రధాన పెద్ద శాసనాలు అంటే మొత్తం సంఖ్య ఎంత అని అడుగుతాడు అనమాట. ఓకేనా. సో ప్రధాన పెద్ద శాసనాలు మొదటి రకం ఏంటంటే ప్రధాన పెద్ద శాసనాలు అనమాట. పెద్ద శాసనాలు. ప్రధాన చిన్న శాసనాలు అనమాట. ప్రధాన చిన్న శాసనాలు. నెక్స్ట్ తర్వాత స్తంభ శాసనాలు అంటాం. స్తంభ శాసనాలు. మొత్తం ఇక్కడ ప్రధాన పెద్ద శాసనాలు ఎన్ని ఉంటాయి అన్నప్పుడు ప్రధాన పెద్ద శాసనాలు అనేవి మొత్తం 14 ప్రధాన పెద్ద శాసనాలు వేయించడం జరిగింది. సో ప్రధాన చిన్న శాసనాలు ఎన్నింటి వేయించాడంటే అశోకుడు 14 శాసనాలు వేయించాడు. స్తంభ శాసనాలను ఎన్నింటిని వేయించాడంటే సో మొత్తం 7 వేయించాడు అనమాట. ఓకేనా. అంటే ప్రధాన పెద్ద శాసనాల సంఖ్య మొత్తం 3 రకాల శాసనాలను అశోకుడు వేయించాడు. ప్రధాన పెద్ద శాసనాలు 14, ప్రధాన చిన్న శాసనాలు వచ్చేసి ఒక 14 ఉంటాయి. నెక్స్ట్ తర్వాత స్తంభ పిల్లర్డ్ ఎడిక్ట్స్ వచ్చేసి ఒక 7 ఉంటాయి అనమాట. ఓకేనా. అలా 3 రకాల శాసనాలు వేయించడం జరిగింది అశోకుడు తన శిలాశాసనాలు ఏ భాషను ఇచ్చేసాడంటున్నా ప్రధానంగా అయితే ప్రాకృతంతో పాటు అరామిక్, గ్రీకు భాషలను ఇచ్చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత సో జేమ్స్ ప్రిన్సెప్ ఇతని యొక్క శాసనాల మీద పరిశోధన చేయడం జరిగింది. వాస్తవానికి జేమ్స్ ప్రిన్సెప్ ఆయన ఒక మింట్లో అంటే నాణేలను ముద్రించే సంస్థలో ఒక చిరు ఉద్యోగి పనిచేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి పురావస్తు శాఖ మీద అతనికి ఉన్నటువంటి మక్కువతో 1837లో అశోకుని శిలాశాసనాల మీద పరిశోధన చేసి ఆ శాసనాల్లో ఉన్నటువంటి ప్రాకృత భాషను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తిగా మనం ఎవరిని చెప్తామంటే అశోకుని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం 1 రూపీ కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం 899 రూపాయలకే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. 899 రూపాయలకి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.